ఇప్పుడు కొడుకు తండ్రి ఉంటాడు, అందంగా ఉంటది కూతురు, కూతుర్ని కూతురులాగే చూస్తున్నాడు కదా, వేరేలాగా ఎందుకు చూడట్లేదు? మైండ్ పైన ఉన్నటువంటి కంట్రోల్ అనేది ఉండాలి. అండ్ నేను ఒకటే చెప్తాను, ఆడవాళ్ళు చీరలు కట్టుకుంటే మన సాంప్రదాయము మన ధర్మంని మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి చీరలు కట్టుకోవాలి. ఇంట్లో మీ ఇష్టం ఎలాగున్నా పర్లేదు. బయటకు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని ప్రేరేపించేటువంటి బట్టలు వేసుకోవటం తప్పు. ఎవరైనా సరే, అది నేనైనా సరే, ఒక చిన్న షార్ట్ టీ షర్ట్ వేసుకొని జాగింగ్ చేస్తుంటే నన్ను చూస్తున్నారు మగవాళ్ళందరూ అంటే, నువ్వు అలా వేసుకున్నా కూడా చూస్తున్నారు, వేసుకోకపోతే నిన్ను ఎవరు చూడరు. ఇప్పుడు మగవాడు ఉన్నాడు జిమ్ బాడీ, ఏదో అంటారు కదా, 6 packs పెట్టుకొని ఒక చిన్న కడ్డ వేసుకొని తిరుగుతుంటే అందరు వాడినే చూస్తారు. ఇంటికి వెళ్ళి నన్ను ఇంతమంది చూశారు, నన్ను ఫీల్ అయ్యాను అంటే ఎందుకు? నిన్ను ఎవడు జిమ్కు పొమ్మన్నాడు, ఎవడు కండలు పెంచమన్నాడు, ఎవడు నిన్ను అగ్రనగ్న ప్రదర్శన చేయమన్నాడు? సో మీరు చేసే తప్పది. మీరు తప్పు చేసినప్పుడు సొసైటీ ఎందుకు చెప్తుంది అంటే, సొసైటీ పైన ఉన్న బాధ్యత ఉన్న వాళ్ళే ఈ టాపిక్స్ మాట్లాడతారు తప్ప బాధ్యత లేని వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? అసలు మాట్లాడరు కదా. కాబట్టి నేను ఒకటే చెప్తాను, చీరలో ఉన్న అందం ప్రపంచంలో దేనిలోనూ లేదు, ప్రపంచంలోనే లేదు. కాబట్టి సారీ అంటే అమ్మ, ఆ అమ్మని కట్టుకోవడానికి భయం ఏంటి? మన అమ్మని మనం గౌరవించుకున్నట్టే చీరను కూడా అంతే గౌరవించాలి. కాబట్టి బట్టలు మంచిగా వేసుకోవాలి ఖచ్చితంగా, ఎవరైనా సరే, మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే. చిన్న పిల్లలు, పసిపిల్లలు చిన్న చెడ్డీ, 1 year బాబు చెడ్డీ వేసుకోకుండా, 1 year పాప చెడ్డీ వేసుకోకుండా ఇంట్లో తిరుగుతూనే ఏంటి ఇంకా వాడికి చెడ్డే లేదు, ముందు వాడి బట్టలే అని తిడతాం మనం. అలాంటిది పెద్దవాళ్ళని అంటంలో తప్పే ఉంది? అమ్మే అంటది కొంచెం లోనెక్ అయితే, ఏంది జాకెట్ ఎవడు కుట్టిండాడు, అట్లా కుట్టిండి ఏంది, ఏడ కుట్టించిన జాకెట్ అని అమ్మ తిట్టదా? అమ్మతనం ఉన్నవాళ్ళు ఎవరైనా ఆడపిల్లల్ని బాగుండాలని కోరుకుంటారు. తండ్రి గొప్పతనం ఏంటి అంటే, తండ్రిగా ఫీల్ అయితేనే ఆడపిల్లని తిట్టగలుగుతాడు, ఎదురున్న ఆడపిల్లని. నాకెందుకులా, వాళ్ళు ఎవరో, వాళ్ళతో నేను వాళ్ళని వేరే రకంగా చూశాను అంటే తిట్టడు, వాడు ఎంజాయ్ చేస్తాడు. కాబట్టి స్త్రీలు, మగవాళ్ళు, పురుషులు, మనుషులు ఎవరైనా సరే మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి, అంతే.